పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ పార్లమెంటును కుదిపేసింది. దేశంలో గ్యాస్ చమురు కొరతపై చర్చతో లోక్సభ దద్దరిల్లింది. కేంద్రం అసమర్థ విధానాలతోనే ప్రజలు సిలిండర్ల కోసం క్యూ కడుతున్నారని విమర్శించారు విపక్ష ఎంపీలు. మరోవైపు దేశంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ సప్లైకి ఇబ్బంది లేదని తెలిపింది కేంద్రం. రష్యా, కెనడా నుంచి గ్యాస్ తెప్పిస్తున్నట్లు తెలిపింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ పార్లమెంట్ను కుదిపేసింది. భారత్లో గ్యాస్ సిలిండర్ల కొరత, ధరల పెంపుపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ఉభయ సభలు ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడ్డాయి. स्पीकर 2 दिन की सदन की सारी कार्रवाई पे धन्यवाद भी नहीं दे रहा, प्रश्नकाल महत्वपूर्ण मानता हूं, तो फिर प्रश्नकाल को चलने दें. आप प्रश्नकाल नहीं चलने देते. దేశంలో గ్యాస్ కొరతపై చర్చతో లోక్సభ దద్దరిల్లింది. కేంద్రం అసమర్థ విధానాలతోనే గ్యాస్ షార్టేజ్ ఏర్పడిందని విపక్ష ఎంపీలు ఫైర్ అయ్యారు. మోదీ హయాంలో ఇరాన్ సహా గల్ఫ్ దేశాలతో సంబంధాలు దెబ్బతిన్నాయని విమర్శించారు. అమెరికా ఆంక్షలకు లొంగడంతోనే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు విపక్ష ఎంపీలు. ప్రస్తుతం పెట్రోలియం, డీజిల్ కొరత లేదన్నారు కేంద్ర పెట్రోలియం అండ్ గ్యాస్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి. ఎల్పీజీ సిలిండర్లు సరిపడా ఉన్నాయని చెప్పారు. గల్ఫ్కు బదులుగా రష్యా, కెనడా నుంచి ఎల్పీజీ గ్యాస్ తెప్పిస్తున్నట్లు తెలిపారు. గృహ అవసరాలకే సిలిండర్లను కేటాయిస్తున్నట్లు చెప్పారు. అలాగే హాస్పిటల్ లాంటి ఎమర్జెన్సీ సర్వీసులకు సప్లై చేస్తున్నామన్నారు. భారత్కు హార్ముజ్ నుంచి కాకుండా ఇతర మార్గాల్లో 70% చమురు వస్తోందన్నారు హర్దీప్. India's crude supply position is secure and volume secured exceed what Hormuz would have delivered. Before the crisis, approximately 45% of India's crude imports transited through the Hormuz route. దేశంలో పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఏటీఎఫ్ ఇంధనానికి కొరత లేదన్నారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్. ఏవియేషన్, టర్బైన్ ఫ్యూయల్ కూడా సరిపడా ఉందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ కు 25 రోజుల గడువు తెచ్చినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో బుకింగ్ టైంను 45 రోజులకు పెంచామన్నారు హర్దీప్ సింగ్. A 25-day minimum booking period has been introduced as a demand management measure in urban areas and 45 days in rural and Durgam Kshetra areas. The anti-adulteration cell are coordinating enforcement at the distributor level. దేశంలో గ్యాస్ కొరతపై కేంద్రాన్ని నిలదీశారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. మోదీ సర్కార్ అసమర్థ విధానాలతోనే గ్యాస్, చమురు కొరత ఏర్పడిందని ఫైర్ అయ్యారు. మన విదేశాంగ విధానం అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు. రష్యా నుంచి ఆయిల్ కొనడానికి అమెరికా పర్మిషన్ తీసుకోవాలా అని కేంద్రాన్ని నిలదీశారు. ట్రంప్ కు మోదీ సరెండర్ అయ్యారని విమర్శించారు. పార్లమెంట్ కు రావాలంటేనే మోదీ భయపడుతున్నారని ఆరోపించారు రాహుల్. The president of another nation to give us permission to buy Russian oil, to decide who our relationships are with. And this has been a puzzle and I've been trying to figure this puzzle out. లోక్సభలోని సభ్యులందరినీ తాను సమానంగా చూస్తానన్నారు స్పీకర్ ఓం బిర్లా. అధికార, విపక్ష ఎంపీలనే తేడా చూపలేదని చెప్పారు. ప్రతి ఎంపీకి మాట్లాడే అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తానన్నారు. సభ నిబంధనలకు ఎవరూ అతీతులు కారని తెలిపారు. ఎంపీల మైక్రోఫోన్లను నియంత్రించాలనే ఆరోపణలో నిజం లేదని చెప్పారు. విపక్షాలు తెచ్చిన అవిశ్వాస తీర్మానం వీగిపోయాక తొలిసారి స్పందించారు ఓం బిర్లా. मैंने इस पावन पीठ को स्पष्ट करना चाहता हूं, चाहे सदन में नेता हो या चाहे प्रतिपक्ष के नेता हो या कोई मंत्रीगण हो, कोई भी सदस्य हो, सभी मान्य सदस्यों को सदन के अंदर नियमों के तहत, प्रक्रिया के तहत ही बोलने का अधिकार निहित है. మోదీ సర్కార్కు దేశం కంటే రాజకీయాలే ముఖ్యమన్నారు విపక్ష నేతలు. అదానీ, అంబానీలను రక్షించేందుకు దేశాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. పార్లమెంటు ఆవరణలో ప్లకార్డులతో ప్రతిపక్ష ఎంపీలు నిరసన తెలిపారు. రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు మంత్రులు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ప్రజాపాలన మొదలైందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కుటుంబ పాలన తప్ప ప్రజలకు ఎలాంటి పథకాలు అమలు కాలేదన్నారు. వెలుగుమట్ల నిర్వాసితులకు మోడల్ కాలనీ నిర్మించి అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పంచాయతీల్లో నిధులు దుర్వినియోగం చేస్తే సహించేది లేదన్నారు.
రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గ్యాస్ కొరత నివారణకు ఆయిల్ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వ పెద్దలతోనూ మాట్లాడతామన్నారు. గ్యాస్ డీలర్లు కొరత సృష్టించి పబ్లిక్ కు ఇబ్బందులు కలిగించవద్దన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అవగాహన సదస్సులో పాల్గొన్నారు ఉత్తమ్. ఎల్పీజీ గ్యాస్ పంపిణీ వ్యవస్థ, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ కంపెనీస్, ఎల్పీజీ డీలర్స్ చేస్తూ ఉంటారు. ఈ రోజు బ్లాక్ మార్కెటింగ్ అనే విధంగా ఎల్పీజీ డీలర్లు ఎవరన్నా దానికి మరి పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తప్పవు. ఆ ఎల్పీజీ డీలర్షిప్ క్యాన్సిల్ చేస్తాం. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటోందన్నారు మంత్రి ఉత్తమ్. 1000 కోట్ల నిధులు కేటాయించి ఓయూను ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీగా తీర్చిదిద్దే ప్రయత్నంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో నేషనల్ లెవెల్ టెక్నికల్ సింపోజియం కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. Over and above that, your Vice Chancellor was mentioning about recruitment of filling up of the posts of faculty. We'll definitely do that. Like I said, we are proud of Uspania University. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ప్రజాపాలన మొదలైందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కుటుంబ పాలన తప్ప ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు కాలేదన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నల్గొండ జిల్లా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ పథకాల అమలుపై అవగాహన కల్పించారు మంత్రి. ఆయన తీసుకొచ్చిన కూలిపోయిన కాళేశ్వరం రెడ్డిగారు 7,000 కోట్ల అసలు కడతాం, 13,000 కోట్లు దానికే పైగా వీళ్ళ జీతాలు ఇవ్వాలి, పెన్షన్లు కూడా రిటైర్డ్ అయిన 9,000 కోట్ల బకాయిలు పెట్టిపోయి మహానుభావుడు 3,25,000 కోట్ల అప్పు తీర్చినాం. ఆయన చేస్తే పైసా జమ చేసుకుంటా. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల నిర్వాసితులకు మోడల్ కాలనీ నిర్మించి అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గతంలో ఇక్కడి నిర్వాసితులను మోసం చేసిన వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. ఖమ్మం జిల్లాలో భూదాన్ భూముల్లో ఇండ్లను పోగొట్టుకున్న నిర్వాసితులకు అక్కడే స్థలం కేటాయించిన తర్వాత ఇండ్ల నిర్మాణం కోసం మంత్రి తుమ్మల భూమి పూజ చేశారు. మీ అందరికీ వెలుగులిచ్చే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆయన గారు మాకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. 3 మంత్రులు వెళ్ళి అసలైనటువంటి పేదవాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇళ్ల పట్టాయే కాదు, ఇల్లు కూడా ఇవ్వండి. ఇల్లు ఇచ్చి వాళ్ళకి ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చిన తర్వాత మిగిలిన దాంట్లో వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి మంచి పబ్లిక్ స్కూల్ నేను కట్టిస్తా, ఇంగ్లీష్ మీడియం స్కూల్. పంచాయతీల్లో నిధులు దుర్వినియోగం చేస్తే సహించేది లేదన్నారు మంత్రి సీతక్క. కేంద్ర జలశక్తి అవార్డుల్లో వచ్చిన నిధులను జాగ్రత్తగా వినియోగించాలన్నారు. గ్రామ సభల్లో తీర్మానం చేసి నిధులను ఖర్చు చేయాలని ఆదేశించారు. మహబూబాబాద్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు సీతక్క. మన గ్రామాన్ని కనుక ప్లాన్ చేసుకొని పనిచేస్తే అద్భుతంగా గ్రామాలు అభివృద్ధి పదంలోకి వస్తాయి. మీరు ఖచ్చితంగా గ్రామ సభలు చేసుకొని ఇప్పుడు వచ్చిన డబ్బులు, ఇంకా రావాల్సిన డబ్బులు, ఇప్పుడు రన్నింగ్ ఇయర్ డబ్బులు కూడా వస్తుంటాయి. ఇప్పుడు వచ్చే 2,000 కోట్లు మీకు సర్పంచ్లకు మినిమం ప్రతి ఊరికి, చిన్న ఊర్లకు కొద్దిగా తక్కువ వస్తాయి, పెద్ద ఊర్లకు కొద్దిగా ఎక్కువ వస్తాయి. సీఎం రేవంత్ నాయకత్వంలో పేదలకు అనేక పథకాలు అందిస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మైనార్టీ మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ద్వారా కుట్టు మిషన్లను అందించామన్నారు. కూసుమంచి మండల కేంద్రంలో మసీదు కమిటీలకు రంజాన్ గిఫ్ట్లు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు పొంగులేటి. కుట్టు మిషన్లు కూడా నా మైనారిటీ ఆడబిడ్డలకు ఇవ్వటం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గానికి సుమారు 200 కుట్టు మిషన్లు. ఆవశ్యకతని కల్పించడం కోసం ఈ మిషన్లు మీ అందరికీ ఇవ్వటం జరుగుతుంది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆశించి కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయని తలంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టామో, గత బీఆర్ఎస్ సర్కార్ ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కాంగ్రెస్ సర్కార్ సంక్షేమాన్ని కొనసాగిస్తోందన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. డబ్బుతో కీర్తి రాదని, ప్రజా సంక్షేమ పనుల ద్వారానే ఘనత లభిస్తుందన్నారు.
హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ తో భేటీ అయ్యారు ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఎన్నికల సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుకు కమిటీ ఏర్పాటుపై చర్చించారు. కమిటీలో మహిళలకు అవకాశం ఇచ్చే అంశంపై డిస్కస్ చేశారు. హామీల అమలు, విధి విధానాలు, అర్హుల ఎంపిక వంటి వివిధ అంశాలపై చర్చించారు. త్వరలో సంక్షేమ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. జీరో పావర్టీ కార్యక్రమాన్ని సమర్థంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అమరావతిలో కలెక్టర్ల సదస్సు నిర్వహించారు బాబు. అటవీ శాఖ విషయంలో చాలా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్కు నివాళులర్పించి జెండా ఆవిష్కరించారు పార్టీ చీఫ్ జగన్. పెట్టుబడుల గురించి ఆలోచించినట్టే పేదల గురించి ఆలోచించాలని అధికారులకు సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. వివిధ పథకాల లబ్ధిదారులకు ప్రజాప్రతినిధుల ద్వారా సంక్షేమ లేఖలు అందించాలని ఆదేశించారు. సంక్షేమ పథకాల పారదర్శక అమలుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. అమరావతి సెక్రటేరియట్లో కలెక్టర్ల సదస్సు నిర్వహించారు సీఎం. త్వరలోనే సంక్షేమ క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు. డ్వాక్రా, మెప్మా సంఘాల సేవల్ని వినియోగించుకొని జీరో పావర్టీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు బాబు. ఎప్పుడైతే అర్బన్ పాపులేషన్ తగ్గుతుందో సర్వీస్ సెక్టర్ తగ్గుతుంది. సర్వీస్ సెక్టర్ తగ్గినప్పుడు ఎకానమీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఈరోజు మన దగ్గర జిఎస్టిపికి లెక్కేసుకుంటే 6% రెవెన్యూ రిసీవ్స్ ఉంటాయి. అదే తెలంగాణ 9% ఉంటుంది. నాట్ టుడే, ఐ థాట్ లాంగ్ బ్యాక్, 25 years బ్యాక్ ఆలోచించాం. సర్వీస్ సెక్టర్ ఉంటే ఆదాయం ఎక్కువ వస్తుంది, ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. రెండోది నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలుకుతుంది. అటవీ శాఖ విషయంలో చాలా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు సీఎం చంద్రబాబు. దీనిపై డిప్యూటీ సీఎంతో మాట్లాడానని, మరోసారి మాట్లాడతానని తెలిపారు. కలెక్టర్ల భేటీలో అటవీ శాఖ అధికారుల వల్ల ఏర్పడ్డ ఇబ్బందులను ప్రస్తావించారు. కొందరు అటవీ అధికారుల తీరు వల్ల ఇబ్బందులు వస్తున్నాయన్నారు. శ్రీశైలం వస్తున్న భక్తులకు అటవీ అధికారులు అడ్డుకున్నారని, ఆ తర్వాత రోజు తొక్కిసలాట అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. బద్వేలులోని అటవీ శాఖ ఇదే తరహాలో వ్యవహరించిందని గుర్తు చేశారు బాబు. నేను ఇదే కొత్తగా నాకు ముఖ్యమంత్రి పదవి 4వసారి. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ యూ, యువర్ యాటిట్యూడ్ ఇస్ డిఫరెంట్. సో మెనీ కంప్లైంట్స్ ఆర్ కమింగ్ ఆన్ యూ. Where things are going wrong, I don't know. You correct it, and then in conflict, how to solve the problem, both of you, మీరు కలెక్టర్ కోసం ఆలోచించండి. మీ డిఎఫ్ఓలు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. తన ధైర్యం, బలం, కార్యకర్తలు ప్రజలేనని చెప్పారు మాజీ సీఎం జగన్. తన తండ్రి ఆశయ సాధన కోసం స్థాపించిన వైసీపీని ప్రజలు ఆదరించారని చెప్పారు. వైసీపీ ప్రస్థానం కేవలం ఒక రాజకీయ ప్రయాణం మాత్రమే కాదని, ఒక లక్ష్యంతో లక్షలాది మంది కార్యకర్తల కష్టం, నమ్మకం, త్యాగాలకు నిలువెత్తు సాక్ష్యమని చెప్పారు. తాడేపల్లిలో వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు జగన్. వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ రోజు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక జగన్ది కాదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది కొన్ని కోట్ల మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలది, అభిమానులది. వైఎస్ఆర్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న నా కుటుంబ సభ్యులది అని చెప్పి గర్వంగా చెప్తాను నేను. సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ పరిశ్రమ ఏపీకి రావడం ఆనందంగా ఉందన్నారు మంత్రి నారా లోకేష్. ఈ పరిశ్రమ వల్ల 25,000 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి జరుగుతుందని చెప్పారు. నెల్లూరు జిల్లాలోని జువ్వేల దిన్నెలో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు లోకేష్. సుదీర్ఘ సముద్ర తీరం ఉండడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. And I could see a lot of happiness in him saying, yes, an Indian company has come so far. And yes, together government and entrepreneurs can really rewrite history. So I'd like to thank him for being here. A very special project dear to my heart. The Autonomous Maritime Shipbuilding and Systems Center by Sagar Defense Engineering. ప్రభుత్వ ఇఫ్తార్ విందులు సరే, మరి రంజాన్ తోఫా సంగతేంటని సీఎం చంద్రబాబుని ప్రశ్నించారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. అధికారం వచ్చిన వెంటనే చంద్రన్న తోఫా అన్నారు కదా, పేద ముస్లింలకు భరోసాని చెప్పారు కదా, 2 ఏళ్లుగా తోఫా ఏమైందని నిలదీశారు. 12 లక్షల కుటుంబాలకు తోఫా ఇచ్చేందుకు నిధులు లేవా అని అడిగారు. 3 లక్షల కోట్ల బడ్జెట్లో రంజాన్ తోఫాకు 65 కోట్లు కేటాయించడం బరువా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం చెప్పే మైనార్టీ సంక్షేమం అంతా బూటకమేనని ఎక్స్లో పోస్ట్ పెట్టారు షర్మిల. చంద్రబాబు ప్రధాని మోదీకి వణుకుతున్నారని అన్నారు.